హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ పప్పు. ఇది సమ్మర్ సీజన్ కదా, ఈ సీజన్లో ఇది ఒంటికి చలువ చేస్తుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొలతలతో సహా చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక మీడియం సైజ్ గ్లాస్ పప్పు తీసుకొని ఒక 2-3 టైమ్స్ కడిగి వాటర్ పోసి నాననివ్వాలి. దొండకాయలు ఒక 10 దాకా తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 పావుల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు గింజలు, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో దొండకాయ ముక్కలు కూడా వేయాలి. ఈ దొండకాయ ముక్కల్ని కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేయాలి. అంటే 1/2 స్పూన్ దాకా సాల్ట్, ఒక 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. వీటిపైన మూత పెట్టి కొద్దిసేపు దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవుతాయి. అప్పుడు మూత తీసి దాంట్లో నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పు వేయాలి. పెసరపప్పులోని వాటర్ మొత్తం ఉంచేసి ఓన్లీ పెసరపప్పు ఒకటే వేయాలి. పెసరపప్పు మొత్తం వేసాక ఒకసారి మొత్తం అంతా కలబెట్టుకొని కొద్దిసేపు పప్పును కూడా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. మొత్తం ఒకసారి బాగా ఇలా కలిపాక ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా కారం వేయాలి. కారం వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసెస్ వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది. ఇలా బాగుంటుంది. సమ్మర్ కదా, మరీ గట్టిగా తింటే బాగుండదు. వాటర్ పోసాక మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. పెసరపప్పు కదా, తొందరగానే ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడికిపోకుండా కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేయాలి. లాస్ట్లో ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నట్టయితే మళ్ళీ ఒక 1 స్పూన్ దాకా వేయాలి. నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర కూడా వేయాలి. ఉడకనట్టయితే కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి. బాగా మెత్తగా పప్పు ఉడకకూడదు కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పప్పులాగా కనిపిస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మొత్తం ఉడికింది అనుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసెస్ వాటర్ పోసాము. కరెక్ట్గా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ దొండకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.